క్విక్ Q&A సెషన్ని స్టార్ట్ చేద్దామండి. హూస్ ఆస్కింగ్ ఫస్ట్? సో మీ దగ్గర మైక్ ఉంది, ప్లీజ్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వీరన్న గారు అండ్ రామ్మోహన్ గారు. జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ వీరన్న గారు, ఇందాక మీరు టీ ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఫస్ట్ ఏంటంటే టేస్ట్, డక్కన్ టేస్ట్ అనేది ఒకటి ఉండాలి. ఇది డిపెండ్ ఆన్స్ ది వాటర్ అండ్ మిల్క్ ఆల్సో. ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే డెఫినెట్గా యూ రీచ్ డక్కన్ టేస్ట్. అట్ ది సేమ్ టైం మీరు చెన్నై వెళ్తే కనుక అక్కడ ఎక్కువ సేల్స్ ఆఫ్ ఈ టీ ప్రోడక్ట్స్లో చూసుకుంటే కాఫీ ఈజ్ మోర్. చెన్నై పీపుల్ దే యూస్ టు డ్రింక్ మోర్ కాఫీ, నాట్ టీ. ఐ కంపేర్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో అక్కడ ఆల్రెడీ టీ స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడ టీ కూడా చాలా స్ట్రాంగ్గా తాగుతారు, నాట్ లైక్ అవర్ డక్కన్ ఇన్ ఎస్పెషల్లీ తమిళనాడు. సో మీరు అక్కడ ఎలా రీచ్ అవ్వగలరు? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ద సెకండ్ వన్ ఈజ్ మహారాష్ట్ర తర్వాత మళ్ళీ కేరళ వెళ్తే కనుక కేరళలో మనం వాడేటటువంటి మిల్క్ వాడరు. వాళ్ళు అక్కడ ఆవు పాలు వాడతారు, ఇక్కడ మనలాగా వాడరు. సో అక్కడ టీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం కంపేర్ టు సౌత్ ఇండియాలోనే ఆంధ్ర, తెలంగాణ అండ్ ఈ స్టేట్స్ కంటే మీకు కేరళ అనేది డిఫరెంట్గా. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు బిజినెస్లో చాలా ఫాస్ట్ గ్రో అంటే ఇప్పుడు శ్రేయ మీడియా తోటి మీరు గ్రూప్స్ తోటి మీరు టైఅప్ అయ్యారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రమోటివ్ ప్రోగ్రామ్స్లోనే చాలా మంచి డెవలప్మెంట్ అనేది చేశారు. బట్ దే ఆర్ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. సో దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. వాళ్ళతోని మీరు కలిస్తే మీరు ఎలాగ సాటిస్ఫై చేయగలరు? ఆల్ స్టేట్స్లో డక్కన్ టేస్ట్ని మీరు ఎలా తేగలరు? సరే, అంటే ఇప్పుడు బ్రాండ్ నేమ్ చెప్పొచ్చో చెప్పకూడదు. మన తెలుగు స్టేట్స్ నుంచే ఒక బ్రాండ్ ఉంది సార్. వాళ్ళకి తమిళనాడులో దాదాపు 1000 అవుట్లెట్లు ఉన్నాయి. 1000 అవుట్లెట్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అది కూడా టీ బిజినెస్ మీదనే నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆ తమిళనాడు టేస్ట్ ఏమి అక్కడ ప్రపోజ్ చేయట్లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళ కోర్ టేస్ట్ ఉంటుందో అదే అక్కడ ప్రపోజ్ చేశారో, అక్కడ సక్సెస్ కూడా అయ్యారు. సో ఆ కాన్ఫిడెంట్ మాకున్నది. రెండోది ఏంటంటే అది ట్రాన్సిషన్. ఇప్పుడు తమిళనాడులో కాఫీ తాగడం అనేది కల్చర్. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ టీ తాగుతారు వాళ్ళు యాక్చువల్లీ డికాషన్ ఎక్కువ, మిల్క్ తక్కువ తాగుతారు వాళ్ళు. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇప్పుడు డెక్కన్ చాయ్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఎట్లాగైతే ఆల్రెడీ అక్కడ ఫ్రాంచైజీ బిజినెస్ కూడా అక్కడ చాలా ఉధృతంగా నడుస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి తెలుగు స్టేట్ నుంచి వెళ్ళినటువంటి ఒక బ్రాండ్ అక్కడ 1000 అవుట్లెట్స్ పెట్టగలిగింది. ఏది మన హైదరాబాద్ ఈ దమ్ చాయ్ అని చెప్పి. సో జనాలు కొత్త దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డెక్కన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మన సౌత్ ఇండియాకు ఏంటంటే మనకు ఒక డెక్కన్ ప్లాట్యూ, ఆ సెంటిమెంట్లు ఎట్ ద సేమ్ కొత్తదాన్ని తీసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు అక్కడ మేము సర్వైవ్ అవుతామని అనుకుంటున్నాం సార్. రెండోది కేరళ అన్నారు కదా, కేరళ అసలు మేము వెళ్ళట్లేదు సార్ ఇప్పుడైతే. మీరు అన్నట్టు నిజంగా కేరళ ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఎందుకంటే మాకన్నా ముందు వచ్చిన పెద్ద పెద్ద బ్రాండ్లు ప్రయోగాలు చేసి విఫలమైపోయారు. చాలా రీజన్స్ ఏం లేవు, దానికి ఒకటే రీజన్, వాళ్ళు మన టీ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు తాగేదల్లా బ్లాక్ టీ విత్ లెమన్. అసలు మిల్క్ టీ అనేది అక్కడ అసలు నడవదు, చాలా అంటే చాలా తక్కువ, అది అంతే సార్. సో మేము కేరళకి ఇప్పుడు ప్రపోజల్ చేయట్లేదు. ఇక రెండోది మహారాష్ట్ర అన్నారు కదా, మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్రాండ్లు ఇక్కడ సర్వైవ్ అవ్వగలిగినప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా మనకు ఒక 2-3 బ్రాండ్లు వచ్చినాయి, టీ బ్రాండ్లు, మోర్ దాన్ 10 lakhs ఫ్రాంచైజ్ ఫీజ్ తోటి. అవి కూడా ఇక్కడ అవుతున్నాయి. అడప ఆదిలాబాదు, నిజామాబాదు, ఇటు వస్తే వరంగల్, ఇట్లాంటి తర్వాత అటు రాయలసీమ ఏరియాలో అక్కడ వాళ్ళు సర్వైవ్ అంత పెద్ద ఫ్రాంచైజ్ ఫీజ్తో వచ్చినప్పుడు వాళ్ళే సర్వైవ్ అవ్వగలిగినప్పుడు మనం ప్రాపర్గా అంటే ఎప్పుడైనా టేస్ట్ పరంగా మనది స్ట్రాంగ్ టీనే చేస్తున్నాం కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్ని బీట్ చేయగలని నమ్మకం అయితే మాకున్నది సార్. అంటే ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ ఉంది సార్, బిజినెస్లో కానీ లేదంటే యాక్చువల్గా ఫుడ్ టేస్ట్ విషయంలో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, చెన్నై ఉంది, చెన్నై సాంబార్ ఇడ్లీ అంటే చాలామంది ఇంట్రెస్ట్. అవును సార్. ఈవెన్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అదర్ స్టేట్ పీపుల్ వస్తే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఎక్కువ లైక్ చేస్తారు, ఎందుకంటే దట్ ఈస్ ఫేమస్ ఇన్ తమిళనాడు. అవును సార్. ఇక్కడ బిజినెస్లో కొన్ని ఇష్యూస్లో మన సౌత్ ఇండియన్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ని నార్త్ ఇండియాలో అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు. అప్పుడు ఎలా మీరు వాళ్ళని రీచ్ అవుతారు? ఈ డక్కన్ చైన్ మీరు ఎలా మహారాష్ట్రలో రీచ్ అవుతారు? సరే, వ్యాపారం చేసుకునేవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్స్. మన వ్యాపారం ద్వారా బిజినెస్ అవుతుంది, బాగా లాభాలు వస్తున్నాయి అనేటువంటి ఇప్పుడు సౌత్ ఇండియాలో మనం సక్సెస్ అయ్యి ఆ ఫార్ములా చూపెట్టగలిగితే ఈవెన్ రేపు నార్త్ ఇండియాలో వాళ్ళు డేర్ చేయడానికి వస్తారు కొంతమంది అయినా.
ఆ వచ్చిన తర్వాత దాని నుంచి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అంటే టేస్ట్ని ప్లస్ ఆ బిజినెస్ వాళ్ళకి కావాల్సింది లాభాలే కదా అల్టిమేట్గా. ఆ లాభాలని మనం చూపించగలిగితే అక్కడ కూడా మనం సక్సెస్ అవుతాం సార్. అంటే లాభాలంటే ముందు మనం అక్కడ కస్టమర్ని మనం అతన్నైతే ముందైతే మన వైపు మనం అదే సార్, అంటే తెచ్చుకోవాలి. మన కస్టమర్ని అయితే మాత్రం మనం అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయిందే మనకు అక్కడ బిజినెస్ స్టార్ట్ కాలేదు, అలాగే మనకి అక్కడ ప్రాఫిట్స్ కూడా రావు కదా. యూనివర్సల్ ఫార్ములా సార్, కొత్తదాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారనే యూనివర్సల్ ఫార్ములా అయితే ఉంది సార్. సో మనం దాన్ని ఎక్కువ ఇంత పెద్ద బ్రాండ్ అంటే ఇంత పెద్ద వేదిక నుంచి ఈ డెక్కన్ చాయ్ ప్రయాణం చేసినప్పుడు దాన్ని ఎక్కువ మొత్తంలో మనం ప్రమోట్ చేయగలగడం, ఎక్కువ మొత్తంలో జనాలకు రీచ్ అయ్యేటట్టుగా చేసి అంటే ఇది ఛాయ్ కూడా ఇదే ఛాయ్ అనేది కూడా చేసే సందర్భం కూడా వస్తుంది సార్. మీ టార్గెటెడ్ ఏజ్ గ్రూప్ ఏదైనా ఉందా ఈ చాయ్ విషయంలో, లేదంటే ఫర్ ఆల్ సెగ్మెంట్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. వీరన్నగర్ హైదరాబాద్లో చాయ్ అంటే ఫేమస్. బట్ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో టీ షాప్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు, కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. సో మీరే చెప్తున్నారు ఇన్నోవేటివ్గా ఉంటే కొత్తగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారని. సో హైదరాబాద్ కూడా కొత్త ఛాయ్కి కొత్త ఫ్లేవర్స్కి అలవాటు పడిపోయారు. ఈ టైంలో మీరు హైదరాబాద్ ఫ్లేవర్ తీసుకొచ్చి సక్సెస్ అవుతామని ఎలా అనుకున్నారు? ఇప్పుడు ఆల్రెడీ 250 అవుట్లెట్స్ అయ్యాం కదా సార్ లాస్ట్ 20 monthsలో. ఎగ్జాక్ట్లీ, మీరు మంచి ప్లేస్లో ఉన్నారు. బట్ ఏంటంటే మీరు 1000 పెట్టుకున్నారు టార్గెట్. సార్ ఇందాక చెప్పారు 11,000 బిలియన్ మార్కెట్ ఉంది, నెక్స్ట్ 18 బిలియన్ మార్కెట్స్ పోతుంది అంటున్నారు. ఈ టైంలో ఇదే ఓన్లీ ఒక హైదరాబాద్ ఫ్లేవర్ తీసుకొని సక్సెస్ అవ్వాలనుకుంటే మీ ప్లానింగ్స్ ఏంటి, ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఫ్రాంచైజ్ బిజినెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి సార్. అంటే తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలామందికి చాలా ఆలోచనలు, చాలా ఐడియాలు అవన్నీ ఉంటాయి ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళకి. అవి ఫుల్ఫిల్ చేయడంలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫ్రాంచైజీలు వెనకబడి ఉన్నాయి. సో మేము దాన్ని ట్యాకిల్ చేస్తూ ఉన్నాం. అందుకొరకు మేము చెప్పాం కదా, క్రాస్ సెల్లింగ్ అని, వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అని, ఫిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పి ఇట్లాంటి వాళ్ళకు ఇవేమైతాయి అంటే వాళ్ళకు బూస్టప్ అవుతాయి. ఓన్లీ టీ అమ్ముకోవడమే కాదు, టీ అమ్మినా అమ్మకపోయినా నెల కాగానే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది కొంచెం గ్యారంటీ ఇన్కమ్ అనేది ఒక స్ట్రాటజీ మేము బిల్డ్ చేసామండి దీని వెనకాల. సో దాని ద్వారా మేము ఈ 1000 అవుట్లెట్స్ టార్గెట్ అనేది రీచ్ అవుతాం సార్. ఓకే, శ్రీనివాస్ గారు సార్, మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు, మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ అంటే పబ్స్ కానీ క్లాతింగ్ స్టోర్స్ కానీ దీనిపైన ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ టీ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా మీరు అవన్నీ కాదనుకొని ఇందులో బిజినెస్ చేయడానికి రీజన్ ఏంటి? అక్రాస్ ఇండియా టీ కన్జంప్షన్ ఎక్కువ ఉందండి. కన్జంప్షన్ తీసుకుంటే రిటైల్లో టీ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. మార్కెట్ సైజ్ పెద్దగా కనిపిస్తుంది. 2033కి పెద్ద మార్కెట్ కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న ప్లేయర్స్ అంతా అన్ఆర్గనైజ్డ్ ఉన్నాయి. మేజర్ పర్సెంటేజ్ ఓన్లీ 5 to 10% మాత్రమే ఆర్గనైజ్ ఉంది. ఇక్కడ శ్రేయాస్ గ్రూప్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మేము చేసే స్ట్రాటజీ బ్రాండ్ బిల్డింగ్ తోటి మాకు ఫ్రాంచైజీ ఓనర్కి రెవెన్యూ ఎలా క్రియేట్ చేయాలో మాకు ఐడియా ఉంది. మాకు ఫాస్ట్ 2004 నుంచి ఇదే ఫ్రాంచైజీ మోడల్లో కొన్ని రిటైల్ బ్రాండ్స్ని మేము బిల్డ్ చేసాం. సోకాల్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అది అందరూ తెలుసు మీడియా వాళ్ళకి మేము ఏం చేసాం బ్రాండ్స్ అనేది. సో మా ఓన్ బ్రాండ్ అయినప్పుడు దీన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, B2B ఎలా రీచ్ చేయాలి, B2C ఎలా రీచ్ చేయాలని మా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకున్నాము. దాని ప్రకారం గ్రో అవుతామని నమ్మకం ఉంది. ఈ సెగ్మెంట్లో వ్యాక్యూమ్ ఉంది, ఫుల్ వ్యాక్యూమ్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, ఫిక్స్డ్ రెవెన్యూ ఉంది. అందులో ఎలా ఉందంటే అండి అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో దీంట్లో అడ్రస్ చేయగలుగుతున్నాం. మేము ఓన్లీ 1000 అవుట్లెట్సే మాట్లాడుతున్నాం. 2000 ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తామని. 2000 ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. అలాగే దీంట్లో చాలా బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. దానివల్ల సో మెనీ ఇండైరెక్ట్ రెవెన్యూ బిజినెస్లు డెవలప్ అవుతాయి, సో మెనీ ఇంటర్లింక్ బిజినెస్ డెవలప్ అవుతాయి. మేము ఒక 1000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తే ఈ 1000 మంది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు అనేది చాలా చాలా వర్టికల్స్ ఉన్నాయి దీంట్లో బై ప్రోడక్ట్స్. సో సేమ్ టైం మీరు అడిగిన క్వశ్చన్ కాకుండా ఎక్కువ మొత్తం చెప్తున్నా, పర్లేదు కదా మీకు? సేమ్ టైం దీంట్లో ఏంటంటే 1000 అవుట్లెట్స్ అనేది ఒక నెంబర్, స్మాల్ నెంబరే మేము చెప్తుంది. బై 2025 మార్చికి ఈ నెంబర్ రీచ్ అవుతామని నమ్మకం ఉంది. దీంట్లో మేము టార్గెట్ చేస్తుంది మహారాష్ట్ర, తమిళనాడు మేజర్ మార్కెట్ బాగా టార్గెట్ చేస్తాం. తర్వాత కర్ణాటక మార్కెట్. అలాగే మీరు ఇందాక వీరన్న గారు ఒక క్వశ్చన్ అడిగారు, హైదరాబాద్ ఫ్లేవర్ ఛాయ్ తోటి
అక్రాస్ ఇండియా ఇన్ని స్టోర్లు ఎలా వెళ్ళగలుగుతారని అడిగారు. హైదరాబాద్ అనేది ఒక ఎమోషన్ ఇప్పుడు అక్రాస్ గ్లోబ్, నౌ పాన్ ఇండియా. నేను తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నాను. మనం తెలుగు సినిమా ఎలా పాన్ ఇండియా మనం రిజిస్టర్ చేశారో సేమ్ హైదరాబాద్ ఫ్లేవర్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాం. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాం కమింగ్ 5 yearsలో. చాలా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. దీన్ని హైదరాబాద్ ఫ్లేవర్ చాయ్ని ఎక్కడెక్కడ తీసుకెళ్లాలో రూట్ మ్యాప్ రెడీ అయింది. బట్ ఈరోజు ప్రెస్ మీట్ మా 1000 outlets టార్గెట్, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మా టార్గెట్. హైదరాబాద్ అనేది ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాం. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దిస్ ఎమోషన్. లాస్ట్ ఒకటండి. సో ప్రతి స్టోర్కి ఇద్దరిని తీసుకుంటున్నారు మీరు చాయ్ చేసే వాళ్ళని. సో వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. అట్లా మీ 7 days కోర్స్ ఏదైతే ఎవరికైనా ఉందా అవకాశం? ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకే ఉందా? దీంట్లో ఎవరికన్నా ఇస్తామండి, నాట్ ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్. దీంట్లో ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఒక ఐటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఫ్రాంచైజీ ఫర్ ఐటీ ఎంప్లాయీ తీసుకున్నాడు. అతనికి మంత్లీ 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది. అతను ఏదో బిజినెస్ చేసుకోవాలి ఇంకోటి ఆలోచన వచ్చింది. ఎక్కడో ఎగ్జాంపుల్ నాలర్ సిటీలో ఎక్కడో ఒక స్టాల్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు. అతని బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే వాళ్ళకి మ్యాన్ పవర్. ఇట్లాంటి అవుట్లెట్స్లో మ్యాన్ పవర్ దొరకడం కష్టం. దాన్ని మేము అడ్రస్ చేస్తున్నాం. మేమే ట్రైనింగ్ ఇచ్చిన మ్యాన్ పవర్ మా దగ్గర ఉంటారు, సర్టిఫైడ్ మ్యాన్ పవర్ అని వాళ్ళకి చెప్తాం. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి దీన్ని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ శాలరీ ఎంత ఉంది. సో అందుకే మేము గట్టిగా చెప్పగలం 2000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాము అని మేము చెప్పగలుగుతున్నాం నమ్మకంగా. ఎందుకంటే మేము 1000 outletsలో ఇంటూ 2 members 2000 ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాం. సో డెఫినెట్లీ దాన్ని అడ్రస్ చేయగలుగుతాం మేమైతే. సార్ ఇన్ కేస్ ఫ్రాంచైజీ తీసుకుంటే, డెక్కన్ చాయ్ ఫ్రాంచైజీ తీసుకుంటే పర్ మంత్ ఎంతవరకు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంది? మేము యావరేజ్ తీసుకున్న నెంబర్ పర్ మంత్ 10,000 పర్ డే 10,000 రూపీస్ చేయగలిగితే అతనికి అన్ని ఖర్చులు పోను మంత్లీ 83,000 ప్రాఫిట్ వస్తుంది. 80,000 ప్లస్ ప్రాఫిట్ వస్తుంది. 80 to 90 మధ్యలో ప్రాఫిట్ వస్తుంది పర్ డే 10,000 రూపీస్ చేస్తే. ఇది యావరేజ్గా 10,000 రూపీస్ మినిమం చేయగలుగుతుంది. ఎందుకు చేయగలుగుతుందంటే మేము ఫ్రాంచైజీ ఇచ్చేటప్పుడు R&D చేసి ఇస్తాం. అతను వచ్చి పలానా అమీర్పేటలో మేము స్టోర్ పెట్టుకుంటున్నాం మా ఫ్రాంచైజీ అంటే మేము ఇవ్వం. ఎందుకంటే మార్కెట్ ఉందా లేదా చెక్ చేసి మా టీం వెళ్ళి చెక్ చేసిన తర్వాతనే ఆ లొకేషన్ పర్ఫెక్ట్గా ఉందనుకుంటేనే అక్కడ ఫ్రాంచైజీ సైట్ చేస్తాం. దానికి మేము ఒక మంచి బ్యూటిఫుల్ మోడల్ చేసాము. కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కొన్ని వాళ్ళతోటి మేము టైప్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అండ్ తెలంగాణ ఆర్టీసీ, ఇలాంటి వాళ్ళతో కూడా మా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అవి కనుక అయితే అన్ని ప్లేసెస్లో మా ప్లేస్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఏ ఫ్లేవర్స్లో అందుబాటులో ఉన్నాయి టీ? తర్వాత ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? సరే ఇప్పుడు మనకు అంటే టీ అనేది హైదరాబాద్ ఫ్లేవర్ తోటి అది మామూలుగా రెగ్యులర్గా ఎక్కువ ఒక స్టోర్లో ఎక్కువ సేల్ అయ్యే ప్రోడక్ట్. దీంతోపాటు కొంతమంది అంటే మిల్క్ టీని అంత ఇష్టపడరు. అందుకోసం అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందుకు లేదు, ఇప్పుడు 2.0 అనుకున్న తర్వాత మేము మెనూ కూడా ఎక్స్పాన్షన్ చేసాం, అప్గ్రేడ్ చేసాం. దాంట్లో భాగంగా హెర్బల్ టీస్ పెట్టాము, అశ్వగంధ టీ అని పెట్టాము. సో ఇది అంటే ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఉన్నది చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి అది ఇవి తీసుకోవచ్చు సార్. వాళ్ళు ఆరోగ్య ప్రయోజనాలు సార్ అంటే టీ మీద ఒక మిస్కాన్స్పిరసీ నడుస్తూ ఉంటుంది సార్. అల్సర్ వస్తుందని, అది వస్తుందని, ఇది వస్తుందని కాన్స్పిరసీ. ఏదైనా లిమిట్లో ఉన్నప్పుడు ఏ అనారోగ్య పరిస్థితి అయితే రావు. అది ఓవర్ లిమిట్ అయినప్పుడు ఏదైనా సార్ అన్నం ఎక్కువ తిన్నా ఇబ్బందే కదా. సో ఆరోగ్య ప్రయోజనాలు ప్రతి పదార్థంలో యాక్చువల్గా మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది కదా, ఒంటిల్లే ఔషధాలయమని. సో లిమిట్లో ఉన్నప్పుడు ఏదైనా ఆరోగ్య ప్రయోజనం చేకూర్చేదే సార్. ఓకే, ఎవరైనా అడుగుతున్నారా ఇంకా? సార్ Yeah. శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్. హైదరాబాద్లో 1000 outlets అన్నారు కదా, టార్గెట్ 25 వరకు. హైదరాబాద్లో కదా సార్, అక్రాస్ ఇండియా. ఫస్ట్ మేము అనుకున్న స్టేట్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ అండ్ తెలంగాణ కలిపి 1000 outlets. ఇప్పుడు ప్రజెంట్ 250 ఇన్ హైదరాబాద్. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, కొన్ని కర్ణాటకలో ఉన్నాయి, ఒరిస్సాలో 1 or 2 ఉన్నాయి. ఓన్లీ హైదరాబాద్లో మీ టార్గెట్ ఎంత సార్? 25 వరకు మీరు అనుకున్నాం. హైదరాబాద్లో మా నెంబర్ వచ్చేసి 100 members అండి, 100 stores. అంటే హైదరాబాద్లో అత్యధికంగా సమస్య ఉన్నది ఒకటి రెంటలు, రెండోది ట్రాఫిక్ సమస్య. ఏ బిజినెస్ చేసినా ఎవరు చేసినా ప్రధాన రహదారులపైనే మెయిన్ ఉండాలని అనుకుంటారు. సో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీరు ఇందాక రోడ్ మ్యాప్ అంతా రెడీ అయిందన్నారు కదా,
అది ఏ ప్లేస్లో ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది కొద్దిగా? సార్ హైదరాబాద్లో మనం చాలా ప్లేసెస్లో మనం వెళ్ళబోతున్నాం సార్. మనం మినీ కియాస్కులు ఉన్నాయి, రెగ్యులర్ కియాస్కులు ఉన్నాయి. మినీ కియాస్క్ అంటే మీరు అన్న ఫుడ్ కోర్ట్స్లో కూడా వెళ్ళిపోతాం మనం. మా బేసిక్ 10x10 మాది స్పేస్, 10x10 రెగ్యులర్ కియాస్క్, 4x8 కూడా కియాస్క్ డిజైన్ చేస్తున్నాం. ఎక్కడైతే మీరు అన్న బిజీ ఏరియాలో టీ అవుట్లెట్స్ వర్కౌట్ అవుతుంది, 4x8 పెట్టేస్తాం. రెగ్యులర్ టీ షాప్ లాగా ఉంటుంది, బట్ బ్రాండ్ దక్కన్ చాయ్ బ్రాండ్ తోటి ఉంటుంది, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. సో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్ అండ్ ఎక్కడైతే బిజీ ఏరియాస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మా టార్గెట్ చేసామండి. తర్వాత కుక్కడపల్లి, అమీర్పేట్, కొన్ని సెంటర్స్ టార్గెట్ చేసాం, మల్కాజ్గిరి, ఈసీఎల్. మెయిన్ టోటల్ సెంట్రల్ హైదరాబాద్ టార్గెట్, న్యూ హైదరాబాద్ టార్గెట్ 100 స్టోర్స్ కమింగ్ 2024 మార్చ్ కల్లా. మీరు మిల్క్ ప్రోడక్ట్ ఉంది కదా సార్ ప్రజెంట్, అది ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేసుకుంటారు? A1 A2 మెయిన్ ప్రాబ్లం వచ్చేది మిల్క్తోనే కదా. మిల్క్ సప్లై మనం చేయట్లేము సార్. ఆ లోకల్ మనం ఎవరికైతే ఫ్రాంచైజ్ ఇస్తామో వాళ్ళు లోకల్ అంటే లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా మిల్క్, దాంట్లో కూడా అన్ని రకాల మిల్క్ కాదు, మనం వాళ్ళకి ప్రపోజ్ చేస్తాం 2 బ్రాండ్లు. ఆ 2 బ్రాండ్ల నుంచి ఏదో ఒక దాన్ని అక్కడ ఉన్న లోకల్ డిస్ట్రిబ్యూటర్ తోటి వాళ్ళు టైఅప్ అయ్యి తీసేసుకుంటారు సార్, ఏ రోజుకి ఆ రోజు. Okay? Yeah. So thank you so much media for your questions. Yes, ఇంకా ముందు మళ్ళీ పెట్టుకుందాం సక్సెస్ మీట్ కూడా, దీనికి కూడా డెఫినెట్లీ స్టార్ట్ అయిన తర్వాత. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు శ్రేయాస్ గ్రూప్ అండ్ అలాగే డెక్కన్ చాయ్ గ్రూప్. యా, నాదుంది. పేరు చెప్పండి. అశోక్ రెడ్డి, గోపి గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రారా? బికాజ్ యా, డెక్కన్ చాయ్ ఎప్పుడైతే మొదలైందో ఈ ఫ్రెండ్స్ అందరూ కలిపి మొదలు పెట్టారనమాట. ఒకసారి యా, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ గుడ్ లక్ ఫర్ దిస్ కొలాబరేషన్ అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.